హాయ్ సార్. హాయ్ మేడం. గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అసలు పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా, లేదా ఇలా నిలకడగా ఉంటుందంటారా అసలు? గోల్డ్ రేట్ ఎప్పటికైనా పైకి వెళ్ళాల్సిందే. ఓకే. ఇప్పుడు 1,00,000 ఉంది, 1,20,000 అవ్వాల్సిందే. గత 18 నెలల్లో గోల్డ్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. లాస్ట్ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ 55,000 ఉంది. ఇప్పుడు 1.5 ఇయర్ బ్యాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలిసినట్లే 1 lakh దగ్గరలో ఉంది. ఆల్రెడీ ఆల్ టైమ్ హై 1,03,000 టచ్ చేసి మళ్ళీ ఇప్పుడు 1,98,000 99,000 ఉంది. సో ఎప్పటికైనా రిటర్న్ ఇవ్వాల్సిందే గోల్డ్. ఇన్ఫ్లేషన్ కన్నా 1% ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్. సో 1,20,000 వెళ్తుంది 1 ఇయర్లో, కానీ ఒకేసారి వెళ్ళదు 1,20,000. ఇప్పుడు 1 lakh నుంచి డెఫినెట్గా మన గోల్డ్ 90,000కి రావాల్సిందే. 90,000 తగ్గాల్సిందే. ఎందుకంటే ఒకసారి పెరిగింది కదా, గత 1.5 ఇయర్లో డబుల్ అయింది గోల్డ్. కానీ కంపల్సరీగా తగ్గాల్సిందే. తగ్గితేనే సామాన్యులు మళ్ళీ కొనుక్కోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి చాలామంది ప్రాఫిట్స్ తీసేసుకుంటున్నారు, గోల్డ్లోంచి డబ్బులు విత్డ్రా చేస్తున్నారు. అందుకని గోల్డ్ కంపల్సరీగా తగ్గాల్సిందే. ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా తగ్గిద్ది, కంపల్సరీ తగ్గిద్ది. తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలి కొంచెం, ఎందుకంటే సపోజ్ తగ్గలేదు అనుకోండి, మళ్ళీ ఏమైనా యాక్చువల్గా గోల్డ్ ఎప్పుడు పెరిగిద్ది అంటే వార్స్ వచ్చినప్పుడు పెరిగిద్ది.